సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఇక్కడ నుంచి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు అన్నా శబ్దాలు చేయొద్దండి. దేవుని ఆలయంలో దైవక్రమంగా ఉందాం. ఎవ్వరి ఇబ్బంది లేదు. 2026వ సంవత్సరం దేవుని మందిరంలో వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదుముగాక. హల్లెలూయా. వాడి అన్నకిచ్చి బయటికి పంపు. నేను కోరుకున్నవాడు ఇతడే. ఒక వ్యక్తి, దేవుడు అంటున్నాడు ఒకరి వ్యక్తిని చూసి, నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరిని దేవుడు కోరుకున్నాడు, మందిరానికి పిలుచుకున్నాడు. దేవుడు కోరుకోకపోతే ఈ రోజున నేను కానీ నీవు కానీ ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. కాస్త నిశ్శబ్దంగా విందాం. వాక్యము ప్రశాంతంగా ఉంది. దేవుడు ఆత్మపూర్ణంగా ప్రభు మన నిలబెట్టని. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు కోరుకున్నాడు అతన్ని? ప్రజలందరూ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు ఆ కుటుంబంలో. కానీ ఇతన్ని ఎందుకు కోరుకుంటున్నాడు? ఇతన్ని కోరుకున్నాడు. ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, ఘనకార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మందిరంలోకి మనల్ని ఎందుకు కోరుకున్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే. కోరుకున్నాడు, మంచిది. కోరుకున్న తర్వాత, అభిషేకించబడిన తర్వాత యెహోవా ఆత్మ అతని మీద బలముగా దిగింది. నిన్ను కోరుకున్న తర్వాత, దేవుని మందిరంలో నిలబడిన తర్వాత దేవుని ఆత్మ నీ మీద కూడా బలముగా దిగివచ్చునుగాక. హల్లెలూయా. ఇక రానున్న మాసంలో ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతాయి. చూద్దాం. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే గనుక దేవుని సహాయము ద్వారా ఎప్పుడైతే సమూయేలు అతన్ని అభిషేకించాడు, నాట నుండి యెహోవా ఆత్మ అతని మీద బలముగా దిగెను. మరొకసారి చెప్తున్నాడు, దేవుని ఆత్మ అతని మీద పని చేశాను అంటున్నారు. దేవుడు కోరుకున్న తర్వాత ఆ వ్యక్తులు ఏం పని చేయాలి? దేవుని ఆత్మ పని చేయాలి. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చావు, రక్షించబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు, ఏ ఆత్మ పని చేస్తా ఉంది నీ మీద? దేవుని మందిరంలో ఏ ఆత్మ పని చేస్తా ఉంది మన మీద? నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు ఈమె. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. అతనిలో ఏం పని చేయాలా? దేవుడు కోరుకొని ఉంటే నిజంగా నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుడు కోరుకొని ఉంటే ఏం పని చేయాలంటే దేవుని ఆత్మ మనలో పనిచేయాలా. అది ఎలాగ పనిచేయాలా? బలముగా పనిచేయాలా, బలహీనంగా కాదు. బలహీనంగా పనిచేస్తే సరిపోదు.
దేవుని ఆత్మ ఎలాగ పనిచేయాలని దేవుడు కోరుకున్న తర్వాత బలముగా పని చేయాలా. దావీదు మీద బలముగా పనిచేస్తుంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ బలముగా దేవుని మీద మనిషి మీద పనిచేయాలండి. ఏం పని చేస్తా ఉంది ఈ రోజున మన మీద ఆత్మ? దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని నియమించుకున్నాడు, ఆయన మందిరంలో నిలవబెట్టాడు. నిలవబెట్టిన తర్వాత ఏం పని చేస్తా ఉంది? దేవుని ఆత్మ పని చేస్తా ఉందా నీ మీద? ఒక్కసారి నీవుగా పరీక్షించుకో. దేవుని ఆత్మ నా మీద బలముగా పని చేస్తా ఉందా? దేవుడు నన్ను కోరుకున్నాడు కదా. నా కుటుంబంలో అన్నదమ్ములు కోరుకోలేదు, నా కుటుంబంలో అక్క చెల్లెళ్ళు కోరుకోలేదు, ఎంతో మంది నన్ను కోరుకోలేదు, కానీ దేవుడు నన్నే కోరుకున్నాడు. నన్నే కోరుకున్న తర్వాత నాలో ఏ ఆత్మ పనిచేస్తా ఉంది? ఏ ఆత్మ నా మీదకి దిగింది? ఏ ఆత్మ నా మీద దిగి ఉంది? దేవుని ఆత్మ నా మీద పనిచేస్తా ఉందా? ఒక్క నిమిషమైనా, ఒక్కరోజైనా ఆలోచన చేసావు? ఎప్పుడైనా కానీ ఆలోచన చేశారండి? లేదండి. దేవుని మందిరంలో దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుని మందిరానికి వస్తున్నాను, పోతున్నాను. దేవుని ఆత్మ నా మీద పని చేస్తా ఉందో తెలియదు నాకు అనేవాళ్ళు లేరా? ఉన్నారు. దేవుడు కోరుకున్న తర్వాత యథార్థంగా నీ మీద పని చేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా తోడు. అదే మాటలో 18వ వచనం కింద ఉంటుంది, యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా ఏం చెప్తున్నారు? అయ్యా, దేవుడి ఆత్మ పనిచేస్తున్న వ్యక్తికి ఎవరు తోడుండాలా? దేవుడు తోడుండాలా. ఈ రోజున దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు ఖచ్చితంగా నీ తోడుగా ఉన్నాడా? మంచిది, నువ్వు మాట చెప్తున్నాను. దేవుని ఆత్మ నీ మీద పనిచేస్తా ఉందా? ఒక్క మాట ఆలోచన చేసుకుని రోజు నా వాక్యం సూటిగా ప్రభు మాట్లాడుతాను. వేరే మాటలు చెప్పాలనుకున్న ప్రభు ఎందుకు ఈరోజు నేను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ నీలో పనిచేయాలా? దేవుడు నీకు తోడుండాలా? అందుకే కదా నిన్ను కోరుకుండేది దేవుడు. లేకపోతే నీతిమంతుడు అని కోరుకున్నాడా? పరిశుద్ధులని కోరుకున్నాడా? లేకపోతే పవిత్రులను కోరుకున్నాడా? మంచితనాన్ని చూసి కోరుకున్నాడా? మనలో నీతి నిజాయితీ ఏం చూసి కోరుకున్నాడు? ఏదో మొత్తానికి దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత ప్రభు అన్నాడు, నీ మీద దేవుని ఆత్మ బలముగా పనిచేయాలా, దేవుడే తోడుండాలా. ఇలాగ ఉన్న బిడ్డలు ఎలా ఉంటారు? ఏం చేస్తారు? ఒక్క మాట 17వ అధ్యాయంలోకి రండి. 17వ అధ్యాయంలోకి 24వ వచనంలో మరలా గమనిద్దాం. ఏమంటున్నారంటే, ఇక్కడ దేవుని గుంపు ఒకటి ఉంది, ఇశ్రాయేలు గుంపు ఒకటి ఉంది. ఈ గుంపు మీదకి శత్రువు ఒకడు వచ్చాడు. ఆ వ్యక్తికి అనేక దినములు భయపడుతూ బ్రతుకుతున్నారు జనాలు. 40 రోజులు అవుతుంది. గొలియాతుకి మాట్లాడి తెలుసు. అందరికీ భయపడుతూ ఉన్నారు, అందరికీ భయపడుతున్నారు, అందరికీ భయపడుతున్నారు. 24వ మాటలు అంటాడు, మిక్కిలి భయపడిది, మిక్కిలి భయపడిది, మిక్కిలి భయపడిన మాట ఉంటుంది అక్కడ. మిక్కిలి భయపడి వారి ఎదుట నిలవలేక పారిపోతున్నారు. కొన్ని సమయాల్లో దేవుని నమ్ముకున్న పిల్లలు కొన్ని విషయాల్లో భయపడుతూ పారిపోతూ ఉన్నారు. వీరెవరు? దేవుని ప్రార్థన చేస్తున్న వ్యక్తులే, దేవుని నమ్ముకున్న వ్యక్తులే. అయితే ఇలాంటి ఒక సమూహము ఏమైందంటే, ఒక శత్రువు ఎదుట నిలబడలేక సమూహము దేవుని పిల్లలు గుంపు అంతా కలిసి ఒక్కరి ఎదుట నిలబడలేక పారిపోతున్నారు. దేవుడు చూచాడు. దేవుడు చూస్తే బాధలేస్తా ఉంది దేవుడికి. ఎరా, నా పిల్లలు
నన్ను నమ్ముకున్న పిల్లలు 40 రోజులుగా పారిపోతూనే ఉన్నారు. ఎన్ని రోజులు పారిపోతారు? ఎవరెదుట? ఒక్కడి ఎదుట. వాడికి మిక్కిలి భయపడుతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. ఎదిరించేవాడు లేడు. కానీ దేవుడు కోరుకున్న పిల్లలు పారిపోతా ఉంటే దేవునికి బాధ లేదా? ఓ నిమిషం ఆలోచన చేద్దాం. దేవుడు కోరుకున్న గుంపండి వీరంతా, ఇశ్రాయేలు జనాంగం. ప్రార్థనా పరులండి, దేవుని బలం చేత బలపడిన వారండి. ఈ గుంపు అంతా ఎవడికి భయపడ? ఒక్కడికే. దేవుడు చూశాడు. ఎన్ని రోజులు? 40 రోజులు చూశాడు. చూసిన తర్వాత దావీదునన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతని మీద దేవుని ఆత్మ బలముగా పనిచేస్తా ఉంది, దేవుని తోడుంది గనుక ఆ వ్యక్తిని ఎక్కడికి పంపాడంటే ఈ జనాంగముల మధ్యలోనికి దేవుడు పంపాడు. హల్లెలూయా. వారి మధ్యలోనికి పంపాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి వెళ్ళి వారితో అంటున్న మాట, ధైర్యం చెప్తూ ఉన్నాడు. సున్నతి లేనివాడు, క్రమము లేనివాడు, బలహీనుడు, దేవుని బిడ్డల్ని ఎదిరించేవాడు, వీనికి ఎంత శక్తి? వీరాన మనల్ని భయపెట్టేది. ఒక్కసారిగా నిలబడి రోషన్ తెచ్చుకున్నాడు. ఈరోజు నేను ఒక మాట మాట్లాడాలనుకునే మాటల గురించి ఏమంటున్నాడంటే, రోషన్ తెచ్చుకొని సున్నతి లేని ఫిలిష్తీయులు నన్ను ఎదిరించుటకు వీడు ఏపాటి వాడని గద్దిస్తూ ఏమంటున్నాడంటే, రోషన్ తెచ్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? ఒక వ్యక్తి దేవుడు కోరుకున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీ ఏమిటి ఉండాలంటే, నన్ను కోరుకున్నాడంటే దేవుని మందిరం పట్ల, దేవుని బిడ్డలలో ఎవరికైనా ఆపద కలిగితే వాడి పక్షాన నిలబడే ఒక్కడు ఉండాలి, వాడు నీవై ఉండాలి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు? ఎవరికైనా బాధ కలిగితే ఒక్కడుగా నిలబడాలా, ఎవరికైనా వ్యాధి కలిగితే ఒక్కడుగా నిలబడాలా, ఎవరికైనా ఇబ్బంది కలిగితే నిలబడాలా. ఎవడు ఏమైపోతే నాకేంటి, నా పనులు నేను ఇష్టం, నా బ్రతుకు నేను నా పిల్లలు, నా కుటుంబం, ఇది కాదు, దీని కాదు మనం ఎన్నుకున్నది. సంఘంలో ఎవరికైనా అనారోగ్యం కలిగిన, సంఘంలో ఎవరికైనా బాధ కలిగిన, సంఘంలో ఎవరికైనా భయం కలిగిన, సంఘంలో ఏ కుటుంబానికి కన్నీళ్ళు కలిగినా ఏం చేయాలి తెలుసా? నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమస్యతో యుద్ధం చేసే వ్యక్తిగా నువ్వు నిలబడాలి. సమస్యను పోగొట్టే వ్యక్తిగా నిలబడాలి. అయితే ఎందుకు కోరుకున్నాడు దావీదు? ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే. ఎందుకో? అతనికి దేవుడు తోడున్నాడు, అతని మీద దేవుని ఆత్మ బలముగా పనిచేస్తూ ఉంది కనుక దేవుని పిల్లలు ఎంతమంది కన్నీళ్ళలో ఉంటే ఆ కన్నీళ్లు తుడవడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క లేకుండా అక్కడ నిలబడుతున్నాడు ఒక వ్యక్తి. అందుకు కోరుకుంటున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను ఎందుకు కోరుకున్నాడు తెలుసా? ఎందుకు కోరుకున్నాడు? సంఘంలో ఎందుకు వచ్చావు? ఎవడు బాధపడితే నాకేంటి అనుకున్నామంటే దేవుని ఆత్మ నిన్ను మీద పని చేయలేదు. హల్లెలూయా. ఎవడు ఏ కన్నీళ్ళు పడితే నాకు అవసరం లేదు, నేను నా బ్రతుకు, నా పిల్లలు, నేను బాగుండాలి, ఉండాలి, నేను పని చేసుకోవాలి, నేను బతకాలి, నేను బాగుండాలి, ఇంక అయిపోయా, ఒకటితో నాకు అవసరం లేదు. ఇది దేవుని పనిగా, దేవుని ఆత్మ అయితే దేవుడు కోరుకోలేదు ఈ వ్యక్తిని. ఇది ఏ విధానంగా మీకు అర్థమైన నాకు పని లేదు. ప్రభు నాకు చెప్పమన్న మాటలు నేను చెప్తూ ఉన్నాను.
ఏ విధానంగా మీరు అర్థం చేసుకుని నాకు అవసరం లేదు. ప్రభు నాకు ఇచ్చిన ఇతడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. అతడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని పిల్లలకు కన్నీళ్లు కలిగినప్పుడు అతని పక్షాన నిలబడి, నేనున్నాను, ధైర్యంగా ఉండండి, ధైర్యం చెప్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. అందుకు దేవుడు ఇతన్ని కోరుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు కోరుకున్నాడంటే, మరొకసారి చెప్తున్నాడు ఇదే మాట, పదే పదే రిపీట్ చేస్తున్నాను. ఎందుకు కోరుకున్నాడంటే, సంఘంలో ఎవరైనా కన్నీళ్ళలో ఉంటే, సంఘంలో ఎవరైనా బాధల్లో ఉంటే, సంఘంలో ఎవరైనా ఏడుస్తూ ఉంటే, వాళ్ళ బాధ వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడండి. హల్లెలూయా. ఆ కన్నీళ్ళలో నుంచి వారిని విడుదల చేయమని కోరుకున్నాడండి. అందుకు కోరుకున్నాడు మందిరానికి, పెత్తనానికి చెలాయించడానికి కాదు. నా మాట చెల్లాలని చిల్లాలించడానికి కోరుకోలేదు. అట్లా కోరుకున్న వాళ్ళు భూలోకంలో ఎందరో మట్టి పాలై సమాధుల్లో జీవిస్తూ ఉన్నారు. నా మాట చెల్లాలి, నాదే జరగాలి అనుకున్న వాళ్ళు సమాధుల గోరిలో నిద్రపోతూ ఉన్నారు. ఎంతోమంది బలాఢ్యులు సమాధుల పాలయ్యారు. దేవుడు కోరుకున్నది పెత్తనం జలాయించడానికి కాదు, మాట జలాయించడానికి కాదు. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అతని మీద ఏ పని చేయాలి? దేవుని ఆత్మ పని చేయాలి. హల్లెలూయా. దేవుని ఆత్మనే పని చేయాలి. ఏ ఆత్మ పని చేయకూడదు? ఎవడి ఆత్మ పని చేయకూడదు, ఎవడి మాట పని చేయకూడదు. ఈ రోజున మనుషుల మీద మనుషుల మాటలు పనిచేస్తూ ఉన్నాయి. మనుషుల మీద దేవుని ఆత్మ పనిచేయడం లేదు. మందిరాలు ఈ రోజున మూతబడడానికి, మందిరాలు ఖాళీ కావడానికి గల కారణం, ఆ శాపాలు కొన్ని కుటుంబాలు మోసి నాశనం కావడానికి గల కారణం దేవుని ఆత్మ పనిచేయలేదు. దేవుని ఆత్మ పని చేయక మనుషులు మందిరంలో పరిచయం చేసేవారిని, మందిరం నిలబడుతున్న వారిని దేవుని ఆత్మకు బదులు సాతాను ఆత్మ పనిచేసి ఎంతో మందిని, దేవుని బిడ్డలను, కాపాడవలసిన బిడ్డలు దేవుని మందిరాన్ని చెడగొట్టడానికి సిద్ధమవుతున్నారు. కారణం ఏంటి? బలముగా దేని పనిచేస్తూ ఉంది? దేవుని ఆత్మ కాదు, సాతాను ఆత్మ ఒక్కొక్కడి మీద పనిచేస్తూ ఉంది. యేసు నామములో ఈ రోజున అట్టి సాతాను ఆత్మ ఒక్కొక్కడిలో నుంచి విడుదలవునుగాక. ఒక్కొక్కడిలో నుంచి, ఒక్కొక్క కుటుంబంలో నుంచి సాతాను ఆత్మ వాడి మీద పని చేయకుండా, ఏ మనిషి మాట, ఏ వ్యక్తి మీద పని చేయకుండా యేసు క్రీస్తు నామములో విడుదలవునుగాక. దేవుని ఆత్మ పనిచేయాలి. దేవుడు కోరుకున్నది దేనికి? దేవుని ఆత్మకు నిలయంగా మారాలి. దేవుని ఆత్మని మీద బలముగా పనిచేయాలి. ఆ బలమైన ఆత్మ ఏం చేయాలంటే, కన్నీళ్ళలో ఉన్న వాడి దగ్గరికి ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ళు విడుదల కావాలండి. అందుకు కోరుకున్నాడు దేవుడు. రోగంలో ఉన్నవాడికి దగ్గరికి పోయి ప్రార్థన చేస్తే ఆ రోగం విడుదల కావాలండి. అందుకు కోరుకున్నాడండి ప్రార్థన చేయడానికి. ఎవడైనా, అయ్యా నాకు దిక్కు లేదయ్యా, ఎవడు దిక్కు లేడయ్యా, బాధల్లో ఉన్నానయ్యా, కష్టాలలో ఉన్నాయ్యా, కాపాడండి అయ్యా, ఎవడు లేడయ్యా అని ఎంతో మంది రోగం కలిగిన వాళ్ళు హాస్పిటల్లో బాధపడుతూ కన్నీళ్ళు కారుస్తూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కోరుకున్నాడండి నిన్ను. వాళ్ళని విడిపించడానికి కోరుకున్నాడండి నిన్ను. ఎవడైనా చాతోడు చేత, కట్ల చేత బాధపడి కట్ల మధ్యలో నిలబడి శాపగ్రస్తమైన బ్రతుకుతూ ఈ శాపం నుంచి ఎవడయ్యా విడిపించేదని బాధపడుతూ, కుటుంబాల్లో ఏడుస్తూ దరిద్రమైన బ్రతుకుతా ఉంటే ఆ బ్రతుకుల నుంచి విడిపించడానికి ప్రభు నిన్ను కోరుకున్నాడండి. ఆ కోరుకున్న కోరిక విడిచిపెట్టి ఏ ఆత్మ మీద పనిచేస్తూ ఉంది? ఈ రోజున ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ నీలో పనిచేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఎన్ని రోజుల మటుకు దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంది? ఆ దేవుని ఆత్మ పని చేయక ఎన్ని రోజులు అవుతుంది నీ మీద? ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ మీద నా ఆత్మ పని చేయాలి, నా ఆత్మ పని చేయాలి.
మనుషుల ఆత్మ కాదు, యెజబెలు ఆత్మ అహాబు మీద పనిచేస్తా ఉంది. భార్య ఆత్మ, భర్త ఆత్మ, సంఘంలో ఇతరుల ఆత్మ ఎప్పుడైతే పనిచేసిందో యెజబెలు ఆత్మ అహాబు మీద పనిచేసింది. అహాబు ఏమంటున్నాడు? అయ్యా అయ్యా నా బోతు పొలం కావాలా అన్న వెంటనే, నువ్వు ఊరుకో నేను చూసుకుంటా, నువ్వు ఊరుకో నేనుండా. మొదటి పడింది. ఆ ఆత్మ ఎప్పుడైతే భర్త ఆత్మ కోల్పోయి భార్య ఆత్మ భర్త మీద పనిచేయడం ప్రారంభించాడో, మేడగ కింద పడి తల పగిలి నేల రక్తం కుక్కలు నాకాయి. సంఘంలో ఎవడి ఆత్మ పనిచేయాలి? మందిరంలో ఎంత పని ఎవడు ఆత్మ పనిచేయాలి? కుటుంబంలో ఎవరు ఆత్మ పనిచేయాలి? దేవుని ఆత్మ దేవుడు కోరుకున్నది ఏంటికి? మనకు దేవుని ఆత్మని మీద పనిచేయాలా? ఏ వ్యక్తి ఆత్మ పనిచేయకూడదు, ఏ ఒక్కరి ఆత్మ పనిచేయకూడదని మన మీద. నా ఆత్మ యెహోవా ఆత్మ బలముగా దిగి ఉన్నది ఆమె మీద. నాట నుంచి ఎవరు బాధపడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకయ్యా బాధపడుతున్నావు? నేను లేనా? ఎందుకయ్యా కన్నీళ్ళు కారుస్తున్నావు? నేను లేనా? ఎందుకయ్యా నువ్వు కష్టాలు పడుతున్నావు? నేను లేనా? ఆ దేవుడి పక్షాన్ని నేను ఒక్కడ నిలబడతా, అందుకే నన్ను కోరుకున్నాడని ఒక్కరందరి పక్షాన ఒక్కడు నిలబడి వారి కన్నీళ్ళ నుంచి విడిపించి సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఎవరు? దేవుడు కోరుకున్న వ్యక్తి. అందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నావు, అందరికీ దుఃఖాన్ని కలిగిస్తున్నావు. ఒక రోజున గుండెల మీద చేసుకొని చెప్పి రోజున దేవుడు కోరుకున్నాడు మనల్ని. దేవుడే మనల్ని కోరుకున్నాడు, లేకపోతే మందిరంలోకి రాలేము. దేవుడు కోరుకోకపోతే ఇక్కడ మందిరంలోకి రాలేము, మందిరంలో కూర్చోలేము. నీ ద్వారా ఒక్క దేవుడు కోరుకున్నాడు. ఆ వ్యక్తిని ఒకడు కోరుకున్న వెంటనే మొత్తం సమూహం అంతా చేయగలిగింది ఒక్కడి ద్వారా. ఎందుకంటే ఆ ఒక్కడు ఎవరై ఉండాలంటే నీవై ఉండాలి. చప్పట్లు కొడదామా? నీవై ఉండాలంటే, నీ మీద ఏ పని చేయాలంటే దేవుని ఆత్మ పని చేయాలి, మనుషుల ఆత్మ కాదు. దేవుని ఆత్మను పక్కకు దొక్కి దేవుని ఆత్మ పక్కకు పెట్టి మనుషుల ఆత్మ నింపుతున్నారండి. ఇప్పుడు దేవుని ఆత్మ మనుషుల్లో పక్కన పెడుతున్నారు. దేవుని ఆత్మ వ్యక్తిలో పని చేయకుండా, దేవుని ప్రభావం పని చేయకుండా మనుషుల ప్రభావం నింపుతున్నారని మనుషులు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, యెహోవా ఆత్మ తన మీదకి బలముగా దిగను. ఆ దిగిన నాటులో ఏమంటున్నాడంటే, దేవుని పిల్లలు కన్నీళ్లు గారిస్తే విలపించి ఏడ్చి తన మందను తన పనిని పక్కకు పెట్టాడు. ఎవరు? దావీదు. వాళ్ళు అన్నారు, ఏరా దావీదు, నీ ధైర్యం మాకు తెలుసు, మందని ఏం చేసి వచ్చావు అన్నాడు. ప్రక్కలకు అప్పగిచ్చేసేసా. దేవుడు కోరుకున్నవాడు సొంత పని ఆలోచన చేయడు. దేవుని మందిరం గురించి, పరిచయం గురించి అన్ని ప్రక్కన పెడతాడు. అన్ని ప్రక్కన పెట్టేశాడు. వద్దు, ఏదేమైపోయినా పర్వాలేదు, నా సంఘంలో ఒకడు బాగలేదు అని చూడాలి. చప్పట్లు కొడదాం. నా పనులు ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, నేను కాదు, నా పనులు కాదు, ఇది కాదు నాకు ముఖ్యం. దేవుడు దీని